my channel new subscriber బాజీ సఖీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. కాలేజీ నుంచి వచ్చి రాగానే అద్దం ముందు నిలబడి ముస్తాబవుతున్న రవలిని చూసి సుమతి, ఏంటి రవలి, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? అడిగావా? బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొచ్చా అంటూ రవలి చిరుకోపం నటిస్తూ సుమతిపై చిరాకు పడుతుంది. అలా కాదు రవలి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను అంతే. నా అపరాధాన్ని క్షమించు తల్లి. అలారా దారికి, ఇంకా 8 అయింది, ఓ గంటలోపే వచ్చేస్తాను. సుధీర్ బయట డిన్నర్ చేద్దామన్నాడు అంటూ అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవలి. సుమతి రవలిపై చిరాకు పడుతూ, మొండి పిల్ల, ఎంత చెప్పినా వినదు కదా అంటూ వెళ్ళిపోతుంది. రవలి సుమతి ఎంత చెప్పినా వినకుండా బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఇంతలో, రవలి రవలి, ఒక్కసారి ఆగవే, వస్తున్నాను. రవలి, ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగడం? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. వంట కూడా అయిపోయింది కదా, అతనికి ఫోన్ చేసి ఈరోజు కలవను, ఇంకో రోజు చూద్దామని చెప్పే అంది సుమతి. రవలికి ఆ మాటలు నచ్చలేదని ఆమె మొహం స్పష్టం చేసింది. విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది. అమ్మా ముసలమ్మ, ఏ యుగంలో ఉన్నావో? సిటీ లైఫ్ రాత్రే మొదలవుతుంది. అన్నం మిగిలిపోయిందని అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు టిఫిన్కి దాన్ని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తాను. తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి. కొంచెం లేట్ అయినా కంగారు పడకు, కొంపలు ఏమీ మునిగిపోవు అంటూ సుమతి సమాధానం కోసం ఎదురు చూడకుండా రవలి గడప దాటేస్తుంది. సుమతి రవలి ఒకే ఊరి వాళ్ళు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకొని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుకున్నారు. ఇద్దరికి హాస్టల్లో తిండి పడక జబ్బు పడడంతో తల్లిదండ్రుల అనుమతితో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని వండుకు తింటూ చదువుకుంటున్నారు. ఊరి నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలు, ఇతర తినుబండారాలు తెచ్చి ఇవ్వడంతో బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఈ మధ్య సుమతికి హాస్టల్లోనే ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. అక్కడ టైం ప్రకారం అన్నీ ఉండటం, వార్డెన్ భయం ఉండేవి. విడిగా గది తీసుకున్న తరువాత రవలిలో చాలా మార్పు కనిపిస్తోంది. క్లాస్మేట్ సుధీర్తో బయటకు తిరగడాలు పెరిగాయి. సుమతి రవలిని హెచ్చరిస్తూనే ఉంటుంది. చేసేది ఏమీ లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి. 10:30 దాటినా రవలి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలైంది. ఫోన్ చేతిలోకి తీసుకొని రవలికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో, సుమతి, డోర్ తీయవే అన్న పిలుపు వినబడి తలుపు తీస్తుంది సుమతి. ఏమిటిది రవలి, ఇంత లేటుగా నా ఇంటికి చేరడం? మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ కొంచెం గట్టిగానే అడిగింది సుమతి. నువ్వు ఇప్పుడు నీతి పాఠాలు మొదలు పెట్టకు తల్లి, నాకు నిద్ర వస్తోంది అంటూ రవలి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. వచ్చాక ఏమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మంచం మీద పడుకొని నిద్రపోతుంది. సుమతికి ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోతుంది. తరువాత నెమ్మదిగా తాను కూడా మంచం మీద పడుకొని నిద్రపోతుంది. మర్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా, రవలి పిలిచినా పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకోసాగింది. సుమతి అలా ఉండడం రవలికి అస్సలు నచ్చలేదు. సుమతి మాట్లాడకపోతే రవలి తట్టుకోలేదు. చిన్నతనం నుంచి ఉన్న స్నేహం వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది. కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే సుద్దులు ఆమె చెవికి ఎక్కడం లేదు. అలకమానవే చిలుక, ఓ చిలుక అంటూ పాడుతూ
రవలి సుమతిని బుజ్జగించసాగింది. కానీ సుమతి మాత్రం బెట్టు చేస్తూ కోపంగా కూర్చుంటుంది. ఓకే తల్లి, ఇక నీ మాట జవదాటనని ఇదే చెప్పుచుంటుని అంటూ నాటక పక్కీలో సుమతిని నవ్విస్తుంది. సుమతి నవ్వగానే నవ్వింది పూల చెండు నాదేలే నా ఫ్రెండు అంటూ పాట అందుకొని రవలి ఆనందంగా ఉంటుంది. ఒకరోజు సుమతి రూమ్కి వచ్చేసరికి రవలి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు. రండి బాబాయ్, లోపలికి వెళదాం. సుమతి రవలి తండ్రిని లోపలికి తీసుకెళుతుంది. మీరేంటి బాబాయ్ ఇలా వచ్చారు? పనుండి వచ్చానమ్మా. రవలి ఇంకా రాలేదా? కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు అంటూ ఎంతో బాధగా చెప్పాడు రవలి తండ్రి సదాశివం. దాని బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెట్టినట్టున్నారు బాబాయ్. అక్కడికి వెళ్ళడానికి ఉండదు. మీరు వచ్చి వెళ్ళారని నేను చెబుతాలేండి అంటుంది రవలి. తను తెచ్చిన కూరగాయలు తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు రవలి తండ్రి. మధ్య మధ్యలో రవలి సుధీర్తో కలిసి బయటకు వెళ్తూ ఉండడం, సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి. రవలి, మనం ఆడపిల్లలం. ఒక గీత గీసుకొని ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎటుపో ఎటు వచ్చినా మనకే నష్టం. అరిటాకు ముళ్ళు సామెత తెలిసిందే కదా. తెలుసు ముసలమ్మ, తెలుసు. నా బుర్ర తినకు, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటూ సుమతి మాటను తీసి పారేస్తుంది రవలి. మన ఊరి వాడైన రమణ సుధీర్ అంత మంచివాడు కాదు అని చెబుతున్నాడు. అతనికి చాలా మంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోరవలి. ఎవరు? రమణ చెప్పాడా? అతనికి సుధీర్ అంటే జెలసి. సుధీర్ ఫ్రెండ్స్ అతనిలాగే బాగా డబ్బున్న వాళ్ళు. అలాంటి వాళ్ళను చూస్తే రమణ లాంటి వాళ్లకు బాధ, అంతే. మరి అంత డబ్బున్న సుధీరు నీతో స్నేహం ఎలా చేస్తున్నాడు? బికాస్ హీ లవ్స్ మీ అంటూ శుభలేఖ సుధాకర్ లాగా ఫన్నీగా సమాధానం చెప్పింది రవలి. అతనికి గర్వం లేదు, అందుకే నేను ఫిదా అయిపోయాను అంటూ నవ్వింది రవలి. ఏవేవో మాటలు కలగలుపుగా వినిపిస్తున్నాయి. మతగతగా అనిపిస్తుంది రవలికి. మెలకువ రావడం లేదు. కాసేపటికి కళ్ళు వెలువటం లేదు గాని మాటలు మాత్రం అర్థం కాసాగాయి. అనంతగిరి చూసి వద్దామని సుధీర్ కార్లో బయలుదేరారని గుర్తు వస్తోంది. అక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రవలి. అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలనుంది అన్న సుధీర్ మాటలకి రవలి బుగ్గలు ఎర్రబడ్డాయి. కొన్ని ఫోటోలు వెంటనే తీసుకొని వచ్చేద్దామంటేనే వస్తాను సుధీర్ అంటూ షరతు పెట్టినట్టు అంది రవలి. అలాగే ఆ ముసలమ్మ అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు ఫన్నీగా అంటాడు సుధీర్. పొద్దున్నే బయలుదేరారు. బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు సుధీర్. అది తాగాక మత్తుగా అనిపించింది. తలంటూ పోసుకొని ఉన్నావు, పైగా చల్లటి గాలి. నేను నిద్రపోలేను కదా. నీకేంటి, హాయిగా నా ఒళ్ళో తల పెట్టుకొని పడుకో అని సుధీర్ అనడం, తను అలాగే నిశ్చితంగా పడుకోవడం ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తున్నాయి. పిల్ల మాత్రం సూపర్ ఉందిరా, ఎవరో అంటున్నారు. జాంపండులా నోరూరిస్తోందిరా, ఇంకో గొంతు. గట్టిగా మాట్లాడకండిరా, మెలకువ వస్తే కష్టం. ఇంకాస్త ఎక్కువ కలపకపోయావేంట్రా? వెనక నుంచి ఒక వెక్కిలి నవ్వు వినపడింది. ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా? వీళ్ళు ఎవరు? కారులోకి ఎప్పుడు ఎక్కారు? సుధీర్ కూడా వాళ్లతో బాగా మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ వెక్కిలి మాటలు అన్నీ రవలికి తెలుస్తూనే ఉన్నాయి. రవలికి వెన్నులోంచి వణుకు పుడుతోంది. పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలాగే పడుకొని ఉండిపోతుంది. ఇంకా ఎంత దూరం రా మన లవ్లీ స్పాట్ అంటున్న వాడితో, ఇంకో 50-60 కిలోమీటర్లు ఉంటుందిరా. ఈలోగా ఆ బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అలాగని సుధీర్ అంటున్నాడు. ఇప్పుడు అరచి గోల చేసినా ఉపయోగం ఉండదు. తెలివిగా ఆలోచించాలి.
సుమతి ఎన్నిసార్లు చెప్పినా విననందుకు బాగా శాస్తి జరిగింది నాకు అనుకుంటూనే తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది రవలి. రే లేస్తోందిరా, మాట్లాడకండి, హుష్. అంటున్న సుధీర్ మాటలు రవలికి అసహ్యాన్ని కలిగించాయి. అప్పుడే మెలకువ వచ్చినట్లు లేస్తూ, నాకేమిటో కడుపులో తిప్పుతోంది సుధీర్, వాంతి వచ్చేలా ఉంది, ఒకసారి కారు పక్కకు ఆపు. ఓకే రవలి అంటూ కారును పక్కకు ఆపాడు సుధీర్. డోర్ తీసి రవలిని నెమ్మదిగా రోడ్డు దాటిస్తూ ఉంటాడు సుధీర్. రవలి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న మైలురాయి మీద కూర్చుంటుంది. రవలి కొన్ని మంచినీళ్లు కావాలి అన్నట్లుగా సైగ చేస్తుంది. సుధీర్ వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి రవలి చేతికి ఇస్తాడు. రవలి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంతలో, పిల్ల వాంతులంటోంది అంటే మనవాడు ఎప్పుడూ కానిచ్చేసి ఉంటాడా? అలానే ఉంది చూస్తుంటే, మనకెందుకురా, మన ఛాన్స్ మనకిస్తున్నాడుగా అంటూ గుసగుసలు వినబడ్డాయి రవలికి. వీళ్ళు ఎవరు సుధీర్, మనం బయలుదేరినప్పుడు లేరు కదా? వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే రవలి. బస్సు మిస్ అయ్యామన్నారు, నెక్స్ట్ స్టాప్ లో దింపేయమని రిక్వెస్ట్ చేశారు అని చెబుతున్న సుధీర్ని చూసి, ఎన్ని కథలు చెబుతున్నావురా, ఇలాంటి కథలు చెప్పే నన్ను పడేశావు. అయినా నిన్ను అనుకొని ఏమి లాభం లేదు, నాకు బుద్ధి ఉండాలి కదా అంటూ తనను తానే తిట్టుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. కొంచెం స్పీడ్ తగ్గించు సుధీర్ ప్లీజ్ అంటూ సీటు వెనక్కి వాలిన రవలి కేసి ఒకసారి చూసి, సరే రవలి అంటూ కొంచెం స్పీడు తగ్గించాడు సుధీర్. కారు ఒక 10-15 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి పోలీస్ వ్యాను కారును ఆపేసింది. అందరూ ఆశ్చర్యపోతూ కారు దిగి నిలబడ్డారు. ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ అలా అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఈ అమ్మాయి మా కజిన్, మేమందరం అనంతగిరి చూడడానికి బయలుదేరాం సార్ అంటూ దబాయించాడు సుధీర్. అతనికి వంత పాడుతూ మిగిలిన 3 ఫ్రెండ్స్ కూడా పోలీసులను దబాయిస్తూ ఉంటారు. పోలీస్ వెంటనే, ఆహా అలాగా, ఈ అమ్మాయిని అడుగుదాం ఉండండి అంటూ రవలి కేసి చూశాడు ఇన్స్పెక్టర్. ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి, నువ్వు నీ ఇష్ట ప్రకారం వీళ్ళతో వెళుతున్నావా? కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మేము వీళ్ళ పని పడతాం అంటూ ఇన్స్పెక్టర్ రవలికి ధైర్యాన్ని ఇవ్వగానే, నేను రావడం నా ఇష్టప్రకారం వచ్చినా ఇతను నన్ను మోసం చెయ్యాలని చూశాడు సార్. ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైట్ సీయింగ్ అన్నాడని వచ్చాను. నాకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను వీళ్ళు రవలి అలా ఇబ్బంది పడుతుంటే ఇన్స్పెక్టర్, చాలు తల్లి, మీరు చదివిన చదువులు మీకు లోక జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. ఒక ఆడపిల్లను అక్క చెల్లెల్లా చూసుకోవాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా బాధపడతాడు. ఇదిగో 302, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు. నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకువెళతాను. ఇన్స్పెక్టర్ ఆ విధంగా అంటుంటే సుధీర్కి సుధీర్ ఫ్రెండ్స్కి ఒంట్లో వణుకు పుడుతుంది. అసలే రవలి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవలిని చూసి మరింత కంగారు పడుతుంది. ఏమైంది రవలి, అలా ఉన్నావేంటే అంటూ ప్రశ్నలు కురిపించసాగింది సుమతి. కానిస్టేబుల్ జరిగిందంతా చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మో, ఎంత గండం తప్పిందే. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, విన్నావా నా మాట? పద రూమ్లోకి వెళ్దాం అంటూ సుమతి రవలిని రూంలోకి తీసుకెళ్తుంది. రవలి సుమతి భుజాల మీద పడుకొని, నన్ను క్షమించు సుమతి, ఇంకెప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కాదనను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది. ఊరుకో రవలి, ఏమి కాలేదు కదా దేవుడి దయ వల్ల. ఇంతకీ పోలీసులు ఆ టైంకి ఎలా వచ్చారు? నీ దయ వల్లే సుమతి అంటున్న రవలిని వింతగా చూస్తూ, ఏంటి నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి. అవును, నువ్వు నా ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు, గుర్తుందా?
అదే నన్ను కాపాడింది. నేను వాంతి వస్తోందని అబద్ధం చెప్పి కారు పక్కకు ఆపించాను. సుధీర్ను మంచినీళ్ళ బాటల్లో తెమ్మని అతను వచ్చేలోగా నా డ్రెస్ పాకెట్లో పెట్టుకున్న ఫోన్లో దిశ యాప్ ఆపరేట్ చేశాను. నేను ఎక్కడి నుంచి ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు. నీ రుణం తీర్చుకోలేనే అంటూ సుమతి ఒడిలో పడుకొని చిన్నపిల్లలాగా ఏడుస్తుంటుంది. రవళిని తప్పిపోయి పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకున్నట్టు మరింత దగ్గరికి తీసుకుంది సుమతి.